అందరికీ భావనార్ శ్రీ సొసైటీ తరఫున చాలా రోజుల తర్వాత మిమ్మల్ని గెలుచుకున్న అవసరం పడ్డందుకు ప్రత్యేక మీరందరూ వచ్చినందుకు మొట్టమొదలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలు విషయం మీకు అందరికి పేపర్లు ఇచ్చిండ్రు. విషయం ఏంటంటే ఈ భావనార్ శ్రీ సొసైటీ 1984లో ఏర్పడి ఎదురున్న స్థలం 1997లో ఇక్కడ గౌడ్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి స్థలం. దానికి 2009లో జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు లేఅవుట్లో కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. లేఅవుట్లో కూడా మా ఆధీనంలో ఉంది. కానీ అక్కడ సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక వాళ్ళు ఈ స్థలంలో కొంత మాకు సంబంధించి ఉంది, మాకు ఇవ్వాలి ఇది అని ప్రభుత్వంతో వాళ్ళు కొట్లాడము, కోర్టు కేసు తేవడము. ఇది 2001 నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఉంది. ప్రస్తుతం మా సొసైటీకి కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉంది. అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు సుచరిత అనే మేడం ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఆ స్థలాన్ని ఆమె ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము వెళ్ళి అన్ని విధాలు ఆమెను చేసినాం. అప్పుడు కొద్దిగా ఓ ఇద్దరు మధ్యవర్తులు వచ్చిండ్రు. వాళ్ళు సార్ దీన్ని ఇట్లా కాదు, మీరు కొంత డబ్బు చెల్లిస్తే తప్ప ఇది కాదు అని చెప్తే ఇది సొసైటీ, మేము దీంట్లోకి 10,000 రూపాయల కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వడం కుదరదు, అది ఏదున్నా కోర్టు కచేరీలనే చూడడం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆమె వెంటనే దాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి మాకు నోటీస్ ఇచ్చి మా మీద ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ చేసినాం. అయినప్పటికీ కూడా మేము కోర్టుకు పోయి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చినాం. తర్వాత జాయింట్ కలెక్టర్ దీన్ని పరిష్కారం చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయే ముందు ఆమెనే అఫిడవిట్ దాఖలా చేసింది. అక్కడ పూర్తిగా మాకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇవ్వడం వల్ల జాయింట్ కలెక్టర్ కూడా ప్రభుత్వ ఎంఆర్ఓకు వాళ్ళకు సంబంధించి ఆధీనంలోకి ఇచ్చినట్టుగా ఆర్డర్ ఇవ్వడం వల్ల వెంటనే మేము మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేసి స్టేటస్కో ఆర్డర్ తీసుకుని అక్కడ ఎవరు ఏమి చేయకుండా ఆపినాం. కానీ నిన్నటి రోజు జేసీబీ తీసుకొచ్చి అక్కడ మున్యాది తీయడం స్టార్ట్ చేసి, ఎవరమ్మా మీరు ఎందుకు వచ్చింది ఈ భూమిలోకి రావడానికి వీలు ఏంటంటే మేము ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులం, ఈ భూమి తహసీల్దార్ మాకు ఇచ్చిండు అంటే ఎలాంటి పేపర్ ఉందో చూడకుండా మేము మీకు చూడండి. అదే ఇక్కడిది హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా చేయకూడదు కదా అని వాళ్ళని అడిగినప్పుడు రంగనాథుని కూడా హైకోర్టు అక్కడ నిలబెట్టి నువ్వు కోర్టు ఆర్డర్ను వ్యతిరేకంగా చేయకూడదు అని చెప్పి అడిగిన దాఖలాలు ఉన్నాయంటే మీరు కూడా నన్ను అలాంటి చేసినా పర్వాలేదు, నేను పని ఆపను అని చెప్పి ఆయన జేసీబీతోటి పుణ్యాలు తీర్చడం లాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు 11 గంటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ జేసీబీ పెట్టి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి దానికోసం నేను ఈ విషయం ఇది 2 కాలనీల మధ్యన ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సరం? మీరందరూ ఆలోచించండి. ప్రభుత్వాన్ని కూడా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. 2 అటు ఆ కాలనీ ఇటు సొసైటీకి సంబంధించి మధ్యనున్న స్థలము 25 సంవత్సరాల నుంచి కోర్టు కచేరీలో ఉన్న స్థలంలో సబ్ స్టేషన్ పెట్టడం ఎంతవరకు న్యాయమో, ప్రభుత్వాధికారులు చేస్తున్నది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మీ ద్వారా నేను అడగాలనుకుంటున్నా. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి చేస్తుందా, లేక వాళ్ళ ప్రాణాలు హరించడానికి? ఇప్పుడు పక్క కార్మికులమైనా మేము చేనేత కార్మికులమైనా ఎవరమైనా అది పరిష్కారం అయిన తర్వాత లేదు అంటే ప్రభుత్వాధికారులు మధ్య మార్గంగా దాన్ని పరిష్కారం చేసి ఎవరిది ఏంటిది అని చెప్పాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాధికారులే నిర్లక్ష్య ధోరణితో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడంలోని దురుద్దేశం ఏంటంటే కోట్ల రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేసింది. మేము ఇవ్వడానికి సొసైటీ నుంచి మేము ₹1 ఇవ్వడానికి మాకు వీలుండదు కాబట్టి మేము ఎలాంటి అభ్యర్థనను కూడా మేము స్వీకరించలేదు. దానివల్లనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వాధికారులు పూనుకున్నారని చెప్పి మీ ద్వారా అటు ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని. ఇది ఈ ప్రజల ప్రాణాలకు అరిష్టమైనటువంటి కార్యక్రమం కాబట్టి వెంటనే అలాంటి ఆర్డర్స్ ఏమున్నా రద్దుపరచాలని చెప్పి కలెక్టర్ వరకే కాదు
మీరు తెలంగాణ ప్రభుత్వానికి కూడా వెళ్ళేటట్టుగా మీ ద్వారా మీడియా ప్రతినిధుల్ని, పత్రికా ప్రతినిధుల్ని అందరినీ కూడా నేను కోరుతున్నా. మీరు ఖచ్చితంగా పేద ప్రజలు, అక్కడ ఉంటున్న అంత పేద ప్రజలు, రేపొద్దున ట్రాన్స్ఫార్మర్ ఏదైనా పేలిందంటే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి. ఇది ఇలాంటిది ఈ ఇండ్ల మంజన చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి చర్య సుచరిత అనేటువంటి తహసీల్దార్ చేసిపోయింది, ఆమెనే ఆర్డర్ ఇచ్చిందంట. కాబట్టి అలాంటి ప్రభుత్వ ఉద్యోగులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. వెంటనే ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్లను రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా